ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మోదీ గవర్నమెంట్ నెతన్యాహు గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కే సపోర్ట్ చేసింది. అంటే ఫైనల్గా యుద్ధం ఆగింది, ఇజ్రాయెల్ గెలిచింది. సో మోదీ దౌత్యం ఫలించింది అనుకోవచ్చా? ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే సోనియా గాంధీ గారు, ఇండియా కాంగ్రెస్ పార్టీ లీడరు, ఇండియా హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ రాస్తూ మోడీ దౌత్య విధానాన్ని పూర్తిగా విమర్శించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పాలస్తీనా, వెస్ట్ ఏషియాకి సంబంధించి భారతదేశం దౌత్య విధానం మొదలైన 1947 నుంచి పాలస్తీనా కాజ్కి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు పాలస్తీనా కాజ్కి అంతగా సపోర్ట్ చేయకుండా కేవలం ఇజ్రాయెల్కే పూర్తి సపోర్ట్ చేయడం వల్ల మోడీ మన దౌత్య విధానంలో పెద్ద లోటుని క్రియేట్ చేశారని సోనియా గాంధీ విమర్శించడం జరిగింది. అపోజిషన్ పార్టీస్ విమర్శించాయి, ఎంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు మోడీ. కానీ మోడీ ఒక మొక్కవోని ధైర్యంగా చాలా అంటే కంటిన్యూస్ బేసిస్ కింద ఎక్కడ తడబడకుండా ఇజ్రాయెల్కి అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్ మీద హమాస్ అటాక్ చేసినప్పటి నుండి, గ్రూసెమ్ అటాక్ చేసినప్పటి నుంచి మోడీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఐక్యరాజ్య సమితిలో ప్రపంచం అంతటితో పాలస్తీనా తీర్మానానికి సపోర్ట్ చేశారు. అది ఇజ్రాయెల్కి వ్యతిరేకం కాదు, 2 స్టేట్ థియరీని అంతకుముందు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరిగిన ఎన్నో అకార్డ్స్కి, అంటే మనకి కొన్ని వాళ్ళ ఓస్లో ఒడంబడికని ఇలా జరిగినాయి, దానికి శాంతి ఒడంబడికకి సపోర్ట్ చేశారు. అది ఇజ్రాయెల్కి వ్యతిరేకం కాదు, యుద్ధ విరమణ కోసం జరిగింది. అంటే మోడీ ఎక్కడా కూడా ఇజ్రాయెల్ సపోర్ట్, అంటే బెంజమిన్ నెతన్యాహుకు చేసిన సపోర్ట్లో ఎటువంటి తడబట్టు లేకుండా చేశారు ఆయన. మరి ఇప్పుడు మోడీ దౌత్య విధానం కరెక్టా కాదా అంటే ఈరోజు అది కరెక్టే అని చెప్పొచ్చండి అక్కడ పరిశీలిస్తే. ఎందుకంటే ఇజ్రాయెల్ 57 ఇస్లామిక్ వరల్డ్ నేషన్స్ మీద, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ మీద, ఇస్లామిక్ నాటో లాంటి పెద్ద దౌత్య విధానం మీద, తీవ్రవాదం మీద, హమాస్ లాంటి తీవ్రవాదం మీద, ఇటు ఇస్లామిక్ స్టేట్ అంటే తీవ్రవాదం మీద, హౌతీస్ మీద, ఇలాంటి వాటి మీద పెద్ద మహా విజయం సాధించింది. ఇండియా దానికి సపోర్ట్ చేసింది. కాబట్టి తీవ్రవాది అటాక్ జరిగిన తర్వాతే ఇజ్రాయెల్ దాని మీద అటాక్ చేయడం జరిగింది. కాబట్టి ధర్మబద్ధంగా అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగానే అది యుద్ధం మొదలుపెట్టింది. కాకపోతే 2 సంవత్సరాల్లో మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ గాజాలో జరిగింది, అదైతే మనం తిరస్కరించలేం. ఆ సమయంలో ఇండియా అనేది గుడ్డిగా లేకుండా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ద్వారా అప్పుడప్పుడు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపండి అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మోడీ తన దౌత్య విధానంలో ఇది ఒక మహా అద్భుత విజయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఇజ్రాయెల్ అక్కడ పశ్చిమాసియాలో ఒక రీజనల్ పవర్గా, ఒక ఆర్థిక, ఒక మిలిటరీ పవర్గా అవతరించింది. ఒకప్పుడు మిలిటరీ పవరే, న్యూక్లియర్ పవరే. కానీ ఈ హమాస్ యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్కి తిరుగులేని మహాశక్తిగా అవతరించింది. దానికి పూర్తిగా సపోర్ట్ చేసింది. కాబట్టి ఇండియాకు కూడా విజయంలో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్కి ఇండియాకి మధ్య బంధం అనేది ఇంకా విడదీయలేని ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అంటారు, వ్యూహాత్మకమైన రిలేషన్షిప్ ఫామ్ అయింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ చేసాం కాబట్టి ఇజ్రాయెల్ మహాద్భుత విజయం. కాబట్టి ఈరోజు ఇండియా ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలని పరిష్కరించి మనకి హెల్ప్ చేసే శక్తి అక్కడ ఇజ్రాయెల్కు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేసిన, ఇంకో తీవ్రవాది అటాక్ చేసిన ఇజ్రాయెల్ మొసాద్ హెల్ప్, ఇజ్రాయెల్ హెల్ప్ మనకు అవసరం. దాని ఆయుధాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటు చైనాని ఎదుర్కోవాలన్నా, పాకిస్తాన్ తీవ్రవాదులను పాకిస్తాన్ ఎదుర్కోవాలన్నా ఇజ్రాయెల్ వెపన్స్ అనేది అంత మోడర్న్ వెపన్స్ అండి. ఆ వెపన్ సహాయం మనకు వస్తుంది. ఇజ్రాయెల్ దౌత్యం అంటే అమెరికాను అదుపులో పెట్టగలిగింది అనమాట లాబింగ్ ద్వారా, అది మనకు అవసరం. తర్వాత పశ్చిమాసియా నుంచి ఎనర్జీ రావాలంటే ఇజ్రాయెల్ రీజనల్ పవర్ కావాలంటే దాని కనుసన్నల్లో అక్కడ రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉంటాయి పశ్చిమాసియాలో. కాబట్టి దాని హెల్ప్ మనకు ఉంది. కాబట్టి పశ్చిమాసియాలో మన ఫుట్ ప్రింట్ ఉంటుంది డిప్లొమాటిక్గా. కాబట్టి ఇజ్రాయెల్ మహావిజయం అంటే అది ఇండియా యొక్క మహావిజయంగా చెప్పుకోవచ్చు. మోడీ దౌత్య విధానంలో ఇది గొప్ప పెనుమార్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుడ్డిగా అక్కడ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయలేదు ఇక్కడ మోడీ గారు. ఇప్పుడు ఏమంటారంటే ఈయన జాతీయవాది కాబట్టి ఇంకో జాతీయవాది ఆయన బెంజమిన్ నెతన్యాహుకి ఈయనకి అల్ట్రా నేషనలిస్ట్గా సపోర్ట్ చేసుకున్నారు అంతే. ఈ ఇస్లామిక్ వరల్డ్ మీద ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా ఆయన అటాక్ చేశారంటారు. కానీ ఇది గుడ్డిగా చేసింది కాదు. ఎందుకంటే దేశ ప్రయోజనాలన్నీ అనేవి మత అన్నిటికంటే ఎక్కువ ఉంటాయండి. వ్యక్తిగత అభిప్రాయాలు పట్టుకెళ్ళి దేశ ఇంట్రెస్ట్ మీద పెట్టరు. ఇప్పుడు మోడీ సపోర్ట్ చేశారంటే ఇప్పుడు ఇజ్రాయెల్ విజయం అనేది ఇండియా విజయం అయింది. కాబట్టి ప్రపంచంలో ఒక శక్తిగా మనం కూడా అవతరించడానికి ఇంకో శక్తివంతమైన దేశంతో మనం ఉన్నాం. కాబట్టి ఇది దౌత్య విజయంగా చెప్పాలి. సో ఇది భారత విజయం, మోడీ దౌత్యానికి దక్కిన ఒక గొప్ప విజయంగా, ఇజ్రాయెల్ విజయంగా మన ఖాతాలో కూడా వేసుకోవచ్చండి.